యేసే పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామమున వందనాలు. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, నేటి దినము డాక్టర్ కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య భాగమును రాజులు మొదటి గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబుల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యామ్సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాలపు వాక్య భాగానికి ఎపిసోడ్ సహకారి లేరు, గత దినం కూడా లేరు, మాసాంతం వరకు ఎపిసోడ్ సహకారులు లేరు. ప్రభువు అనుగ్రహించాలని ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానం ప్రారంభిద్దాం. మమ్ములను మిక్కిలిగా ప్రేమిస్తోన్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ రాత్రి మీ పాదాల చెంతకొచ్చి ప్రార్థన చేస్తున్నాము. మా ప్రేక్షకుల కొరకు విజ్ఞాపన చేస్తున్నాము. ఆశీర్వదించండి. ఎపిసోడ్ సహకారులను పంపించండి. మీరు కార్యము చేయాలి, లేని ఎడల ఈ కార్యక్రమం కొనసాగదు. అందుకే ప్రార్థిస్తున్నాం, జవాబివ్వండి. ఈ రాత్రి వాక్య ధ్యానం మాకు దీవెనకరంగా దయచేయండి. యేసు ప్రభు పేరిట ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం 11వ వచనము నుండి వాక్యాన్ని గమనించండి. రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం 11వ వచనం. దేవుడు యెహోవాతో మాట్లాడుతున్న మాటలు. అందుకు ఆయన, నీవు పోయి పర్వతము మీద యెహోవా సముఖమందు నిలిచి ఉండుమని సెలవిచ్చెను. అంతటా యెహోవా ఆ వైపున సంచరింపగా బలమైన పెనుగాలి లేచెను. యెహోవా భయమునకు పర్వతములు బ్రద్దలు ఆయను, శిలలు చిన్న భిన్నములు ఆయను. గాని యెహోవా ఆ గాలి దెబ్బయందు ప్రత్యక్షము కాలేదు. గాలికి పర్వతాలు బ్రద్దలవటం, శిలలు చిన్న భిన్నములవటం, ఈ రెండు పదాలు మీరు గమనించాలి. దేవుడు ఆ వైపున సంచరింపగా, గాడ్ ఈజ్ పవర్. దేవుడు శక్తి, దేవుడు ఉన్నతమైనటువంటి శక్తి. ఆయన యందు ఉన్నతమైన శక్తి ఉంది. ఆయన సంచరించినప్పుడు పర్వతములు బద్దలయ్యాయి, శిలలు చిన్న భిన్నములయ్యాయి. చిన్న భిన్నాలంటే ముక్కలైపోవటం, పౌడర్ అయిపోతున్నాయి. కనుక ద ప్రెషర్ ఆఫ్ ద విండ్ ఎంత బలంగా ఉంది అక్కడ. యెహోవా ఆ వైపునకు సంచరింపగా, దేవుడు సంచరించాడు అంటానికి అక్కడ సూచన ఏమిటంటే బండలు బద్దలైపోవటం, శిలలు చిన్న భిన్నములైపోవటం. ఆ గాలి దెబ్బ యందు యెహోవా ప్రత్యక్షం కాలేదు. అంటే అర్థం ఏంటంటే అట్లాంటిది జరిగినా కూడా అక్కడ దేవుని వాక్కు వెలువడలేదు. రెండవ ఇన్సిడెంట్, భూకంపం కలిగింది. గాలి వెళ్ళిపోయిన తర్వాత భూకంపం కలిగింది. ఆ భూకంపంలో యెహోవా ప్రత్యక్షం కాలేదు. గాలి విస్తరించింది, శిలలు బద్దలయ్యాయి, చిన్న భిన్నమయ్యాయి, పర్వతాలు బద్దలయ్యాయి. అయినప్పటికీ కూడా యెహోవా ప్రత్యక్షం కాలేదు. భూకంపం వచ్చింది, అయినా యెహోవా ప్రత్యక్షం కాలేదు. అంటే దేవుని యొక్క శక్తి ఏమై ఉన్నదో బయలుపరచడం జరిగింది, కానీ వాక్కు చేత ప్రత్యక్షతకు రాలేదు. కానీ మూడో పర్యాయం, భూకంపము మెరుపు పుట్టింది, వాటి యందు కూడా యెహోవా ప్రత్యక్షం కాలేదు. భూకంపం అయిపోయింది, తర్వాత మెరుపు పుట్టింది, మెరుపునందు కూడా ప్రత్యక్షం కాలేదు. అది అయిపోయిన తర్వాత మిక్కిలి నెమ్మడముగా మాట్లాడు ఒక మానవ స్వరం వినబడెను. దేవుని నామానికి స్తోత్రం. మానవుడు వినబడినట్లు మిక్కిలి నెమ్మదిగా మాట్లాడేటువంటి ఒక స్వరం.
గంభీరంగా కేకలు వేసే స్వరం కాదు ఇది. ఆయన అరువడు కేకలు వేయడు, అరువడు కేకలు వేయడని ఆయన గుర్చిన లేఖనం నెరవేర్పిది. నిమ్మలంగా మాట్లాడే మానవ స్వరం వినబడింది. ఏమిటంటే ఏలియా దాన్ని విని తన దుప్పటితో ముఖం కప్పుకొని బయలుదేరి గుహవాకిట నిలిచాడు. ఆ స్వరం ఏం పలికిందో చెప్పలేదు కానీ ఆ స్వరం వినబడగానే ఏలియా గుహవాకిట వచ్చి నిలిచాడు. ఏమిటా స్వరం? వినబడుతోంది దైవస్వరం, గ్రహిస్తోంది మానవుడైన ఏలియా. వినబడుతోంది దైవస్వరం, మానవునికి అర్థమయ్యేటట్లుగా మాట్లాడుతున్నాడు. ఏలియా, ఇచ్చట నీవేం చేస్తున్నావని ఒకడు మాట పలికినట్లుగా పలికిన శబ్దం వినబడింది. దానికి ఏలియా నీ నిబంధన అని చెప్పడం ద్వారా ఆ స్వరం దేవుని స్వరం అని చెప్తున్నాడు. ఒక మనుషుడు మనుషులతో మాట్లాడునట్లుగా దేవుడు స్వయాన తన స్టాండర్డ్ను తగ్గించి తీసుకుని వచ్చి ఏలియాతో మాట్లాడుతున్నాడు. స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్. తగ్గించబడినటువంటిదిగా ఉన్నటువంటి ఆ యొక్క శక్తి కనిపిస్తోంది. ఆయన మెల్లని స్వరంతో మాట్లాడుతున్నాడు. మెరుపులో నుండి మాట్లాడితే ఏలియా బ్రతకడు, గాలిలో నుండి మాట్లాడితే బ్రతకడు, భూకంపంలో నుంచి వచ్చి మాట్లాడితే బ్రతకడు. అందుకే మెల్లని స్వరం ఇచ్చి మాట్లాడుతున్నాడు. ద లవ్ ఆఫ్ గాడ్ టువర్డ్స్ ద సర్వెంట్ ఆఫ్ గాడ్. దేవుని సేవకుని పట్ల దేవుని యొక్క ప్రేమ కనపరచబడుతోంది. ఏ విధంగా? మెల్లని స్వరంతో మాట్లాడుతున్నాడు. ఏలియా, ఇచ్చట నీవేం చేస్తున్నావు అని ఒకడు పలికిన మాట అతనికి వినపడింది. మనిషి కనబట్టంలా స్వరం వినపడుతోంది. చాలా తేటగా ప్రశ్న వినబడుతోంది. దేవుని మాటగా దీన్ని గ్రహించి మాట్లాడుతున్నాడు. అందుకతడు, ఇశ్రాయేలు వారు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠాలను పడగొట్టి నీ ప్రవక్తలను హతం చేశారు. అది ఇశ్రాయేలీయుల మీద ఏలియా మోపిన నిందేమిటో తెలిసిన? నీ బలిపీఠం పడగొట్టారు, నీ నిబంధన తోశారు, నీ ప్రవక్తలను ఖండించేశారు, చంపేశారు. ఇది ఆనాటి దుస్థితి. అయితే సైన్యములకు అధిపతి యొగు యెహోవా కొరకు మహారోషం కలిగిన వాడనై నేను ఒక్కడను మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణం తీయటానికే చూస్తున్నారు అని చెప్పాడు. దేవుని కొరకు నేను ఒక్కడనే నిలబడ్డాను అనే భావన సరైంది కాదు. బయలునకు మోకాళ్ళు ఊనన్నటువంటి 7,000 మంది ఇంకా మిగిలి ఉండగా వాడు బయటకు బహిరంగంగా రాలేదు. కాబట్టి ఏలియాకు తెలియలేదు. కానీ వారి యాటిట్యూడ్స్ తెలిసిన దేవుడు, వారి అంతరంగం తెలిసిన దేవుడు డిక్లేర్ చేస్తున్నాడు, నీవు కాక 7,000 మంది ఉన్నారని. గ్రహిస్తున్నారా? మనుషులు పై రూపాన్ని చూచేదంతా కరెక్ట్ అనుకుంటాం, కాదు. మనుషుని తలంపునకు వచ్చిందే ఖచ్చితమైంది అనుకుంటాం, కానే కాదు. వాస్తవం, సత్యం వేరే ఉంటుంది. అందుకే తరచి లోపలికి వెళ్ళి చూడాలి. సత్యమును గుర్చినటువంటి అనుభవ జ్ఞానంలోనికి వెళ్ళి చూడాలి. కనుక నిబంధన తోసేశారు ఇశ్రాయేలీయులు, బలిపీఠాలు పడగొట్టారు, ప్రవక్తలను చంపేశారు. కానీ నేనైతే నీ కోసం రోషం కలిగిన వాడనే ఒక్కడనే ఉన్నాను, నా ప్రాణం కూడా తీసేయాలని చూస్తున్నారు. దట్ ఈస్ ద కంప్లైంట్, దట్ ఈస్ ద సిచ్యుయేషన్. అది ఆనాటి పరిస్థితి. నన్ను చంపాలని చూస్తున్నారు ప్రభువా, నేను నీ కోసం రోషం కలిగి నిలబడ్డాను. ఓన్లీ వన్ రీజన్, ఒకే ఒక కారణం ఏంటంటే ఏలియా దేవుని పక్షంగా నిలబడ్డాడు. మరి ఏలియా తొలగిపోతే దేవుడు వీరి పక్షం అయిపోతాడా? కాడు కదా. ఆ కామన్ సెన్స్ లేకుండా పోయింది ఆనాటి ఇశ్రాయేలీయులకి. ఈనాడు చాలా మంది అనుకుంటారు మనుషులు మనకు అడ్డు అనుకుంటున్నారు. మనుషులు కాదు, మన హృదయాలలో ఉన్న పాపమే మనకు అడ్డు. చూడండి, ఏలియాను ఆహాబు ఏమని పిలిచాడు? నా పగవాడా అని పిలిచాడు. ఇశ్రాయేలీయులకు పగవాడా అని పిలిచాడు. కానీ వాస్తవంగా పగవాడెవరు? ఆహాబే. చాలా సందర్భాల్లో మనం అనుకుంటాం ఇతరులు మన కష్టాలకు కారణం అనుకుంటాం, కాదు. మన హృదయం మన కష్టాలకు కారణం అవుతుంది. ఏలియాతో అంటున్న మాట అప్పుడు యెహోవా సెలవిస్తోంది ఏమిటంటే,
నీవు మరలి అరణ్య మార్గమున దమస్కునకు పోయి దానిలో ప్రవేశించి సిరియా దేశము మీద హజాయేలునకు పట్టాభిషేకం చేయము. దేవుడేంటి దమస్కును గురించి మాట్లాడుతున్నాడు? సిరియా రాజధాని దమస్కు. నువ్వు దమస్కు వెళ్ళు, సిరియాలో హజాయేలును రాజుగా నీవు అభిషేకం చేయన్నాడు. మీరు అడగచ్చు, దేవునికి ఏం పనండి అని. దేవునికి సర్వలోకం మీద అధికారం ఉంది. ఇశ్రాయేలీని ప్రత్యేకించుకున్నాడు కదా అని చెప్పి సిరియా మీద అధికారం ఆయనకి లేకపోలేదు. అందుకే సిరియను మీద హజాయేలును రాజుగా ప్రతిష్ఠ చేయమని ఏలియాను పంపిస్తున్నాడు. గ్రహించండి, దేవుని యొక్క శక్తి అపారమైంది. ఏలియా ఒక అన్యరాజును అన్య దేశం మీద అభిషేకించి రాజుగా ఏర్పాటు చేయగలిగాడు అన్నప్పుడు గాడ్స్ ఇటర్నల్ ప్లాన్లో, ఆయన సార్వభౌమిక అధికారంలో అంత లోకమంతటి మీద కూడా దేవునికి కలిగినటువంటి ఆధిపత్యం, అధికారం మనకు వ్యక్తమవుతుంది. ఇశ్రాయేలు వారి మీద నింషీ కుమారుడైన యెహూకు పట్టాభిషేకం చెయ్యము. నీకు మారుగా ప్రవక్తగా ఉండటకు అబేల్మే హోలావాడైన షాపాతు కుమారుడైన ఎలీషాకు అభిషేకం చెయ్యము. 3 అభిషేకాలు చెప్పాడు. మొట్టమొదట అభిషేకము హజాయేలును దమస్కు రాజునకు చేయమన్నాడు. రెండవ అభిషేకము యెహూకు పట్టాభిషేకం చేయమన్నాడు. మూడవ వ్యక్తికి అభిషేకం ఎలీషా భక్తునికి అభిషేకం చేయమన్నాడు. అతడు నీకు బదులుగా, నీకు మారుగా ప్రవక్తగా ఉండటం కొరకు. చూడండి, దేవుడు అభిషేకం చేయమన్నాడు అన్నప్పుడు అపాయింట్మెంట్ ఇమ్మన్నాడు. అది అసలు అర్థం. అపాయింట్మెంట్ ఇచ్చే అధికారం దేవుడు ఏలియా చేతిలో పెట్టాడు. దమస్కు మీద హజాయేలునకు, ఇశ్రాయేలీల మీద యెహూకు అధికారాన్ని ఇచ్చి కొనసాగిస్తున్నాడు. దేవుడే పట్టాభిషేకాలు చేయించమంటున్నాడు. అంతేకాదు, ఎలీషా ఏలియా కుమారుగా ప్రవక్తగా ఉండటానికి కోరుకున్నాడు. ఈ విషయం ఎలీషాకు తెలుసా? ఎలీషా ఊహించిందా? ఎలీషా పోనీ ఆశించిందా? కాదండి. ఎనీ పొజిషన్ గివెన్ బై గాడ్ ఈజ్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఆర్ ఎక్స్పెక్టెడ్. మనం ఊహించినది కాదు దేవుడు మనకిచ్చేది. అంతేకాదు, ఏ అధికారమైనా దేవుడు ఇవ్వాల్సిందే. దేవుడు ఇవ్వకపోతే ఏ వ్యక్తి ఏ అధికారంలో నిలబడడు. దేవుడిచ్చిన అధికారాన్ని మానవుడు తన పాపం ద్వారా పోగొట్టుకోవటం అది వ్యత్యాసమైంది. కానీ దేవుడు ఒక వ్యక్తిని ఎన్నిక చేసుకున్నప్పుడు అతనికి ఇచ్చే ఆధారం ప్రత్యేకమైంది, అధికారం ప్రత్యేకమైంది. హజాయేలు యొక్క ఖడ్గం తప్పించుకుంటే యెహూ హతం చేస్తాడు. యెహూ ఖడ్గం తప్పించుకుంటే ఎలీషా హతం చేస్తాడు. అయినను గాడ్ ఈజ్ గివింగ్ క్లారిఫికేషన్ టు ఎలైజా. ఏమని చెబుతున్నాడు దేవుడు? ఏమైనను బయటికి కనబడకపోయినప్పటికీ కూడాను, బయటికి డిక్లేర్ చేయబడకపోయినప్పటికీ కూడాను ఇశ్రాయేలీయులలో బయలునకు మోకాళ్ళు ఉన్నటువంటి వారు 7,000 మంది నిలిచి ఉన్నారు అని దేవుడు డిక్లేర్ చేస్తున్నాడు. ఏలియాకి కంటికి ఎవరు కనపడలేదు, తాను ఒక్కడే అనుకున్నాడు. కానీ ఈ యొక్క దేవుని యందు భయభక్తులు కలిగి ఆ అహాబు రాజునకు, యెజెబెలునకు, మిగిలినటువంటి లోకనాథులకు లొంగనటువంటి వారు 7,000 మంది ప్రజలు ఇశ్రాయేలు దేశంలో ఉన్నారు. ఇది ఏలియా నీవు గ్రహించాలి. చాలా సందర్భాల్లో మనం అనుకుంటాం అంతా నేనే కష్టపడుతున్నాను అనుకుంటాం. అది పొరపాటు అవగాహన. దేవుని చిత్తాన్ని అమలుపరచడానికి, దేవుని చిత్తం చొప్పున జరిగించడానికి ఆమోదం కలిగినటువంటి వ్యక్తులు ఇంకా ఉంటారు. ఒక ఆయన నాతో మాట్లాడుతున్నప్పుడు ప్రపంచ సువార్థీకరణ మీద మాట్లాడాడు. నేను వెంటనే చెప్పాను, ఒక మనిషి ద్వారా ప్రపంచ సువార్థీకరణ దేవుని ప్రణాళికలో లేదని చెప్పాను. ఎందుకంటే 1,500 భాషలు, 1,500 లాంగ్వేజెస్, వాటిలో 1,100 భాషల్లో లిపి ఉంది. వాటిలోనికి బైబిల్ తర్జుమైంది. ఆ ప్రజల దగ్గరికి నేను ఎలా వెళ్తాను? కనుక స్థానిక భాషలు ఉన్న వాళ్ళను దేవుడు తన ప్రణాళికలో విశ్వవ్యాప్తంగా ఏర్పాటు చేసుకుంటూ వెళ్తున్నాడు. కనుక ఒక సింగిల్ వ్యక్తి ద్వారా ప్రపంచం అంతా రక్షించుకోవటం అనేది ఈ అంత్యదినాల్లో దేవుని యొక్క ప్రణాళికలో లేదు. కనుక అనేక మంది సేవకులు వస్తున్నారంటే ఇంకా వస్తారు కూడా. ఉన్నవాళ్ళు కాక ఇంకా కొన్ని 100 రెట్లు వచ్చినా కూడా ఈ లోకానికి సరిపోరు. సోదరుడా, సోదరి,
మనం అర్థం చేసుకుందాం వాక్యాన్ని. అభిషేకం చేయమని దేవుడు చెబుతున్నాడు. అలా అభిషేకం చేయటం ద్వారా శత్రు నాశనం తప్పక జరుగుతుందని తెలియజేస్తున్నాడు. హజాయేలు యొక్క ఖడ్గం తప్పించుకుంటే యెహూ ఖడ్గం తప్పించుకుంటే ఎలీషా హతం చేసేస్తారు. 7,000 మంది నాకున్నారని చెప్పాడు. ఏలియా అచ్చటి నుండి పోయి తరువాత షాపాతు కుమారుడైన ఎలీషా కనపడ్డాడు. అతడు తన ముందర ఉన్న 12 అరకల ఎడ్ల చేత దున్నించుచు 12వ అరక తానే తోలుచున్నాడు. ఏలియా అతన్ని చేరబోయి తన దుప్పటి అతని మీద వేయగా అతడు ఎడ్లను విడిచి ఏలియా వెంట పరిగెత్తి, నేను పోయి నా తల్లిదండ్రులను ముద్దు పెట్టుకుని తిరిగి వచ్చి నిన్ను వెంబడిస్తానని చెప్పి అతనిని సెలవడిగాను. ఎలీషా మీద ఏలియా దుప్పటి వేశాడంటే ఈ డిక్లేర్, నువ్వు ప్రవక్తవురా నాయనా అని చెప్పి డిక్లేర్ చేశాడు. ఒక ప్రవక్తగా తాను దుప్పటిని ఒక సైన్గా ఉంచాడు. అందుకే ఆ దుప్పటి వేయగానే ఎలీషాకు అర్థమైపోయింది, గాడ్ హ్యాస్ చూజన్ మీ, దేవుడు నన్ను ఎన్నుకున్నాడు అని. నేను అతిశయించే అంశం ఏంటో చెప్పనా? నా కులం కాదు, నా మతం కాదు, నా కుటుంబం కాదు, నా ఆర్థిక స్థితి కాదు, నా తల్లిదండ్రులు కాదు, నా వ్యవస్థ కాదు. నేను ఒక్కదాని అంత అతిశయిస్తాను. ఏమిటంటే ఐ ఆమ్ ద సర్వెంట్ ఆఫ్ గాడ్. దేవుని సేవకుడు నేను, అందుకు అతిశయిస్తాను. గాడ్ ఈజ్ విత్ మీ, దేవుడు నాతో ఉన్నాడు. నేను దేవుని బిడ్డను కనుక, నేను దేవునికి సంబంధిని కనుక నేను అతిశయిస్తాను. ఈ రాత్రి మనం చేస్తున్నాను. ఎలీషాను దేవుడు కోరుకున్నాడు, ఎలీషా దేవుని కోరుకోలేదు. ఏలియా తన దుప్పటిని తీసి దేవుని యొక్క ఆజ్ఞ చొప్పున ఎలీషా భక్తుని మీద వేశాడు. ఎలీషా వెంటనే రెస్పాండ్ అవుతున్నాడు. ఆ దుప్పటి అతని మీద పడగానే వెంటనే ఎలీషా రెస్పాండ్ అవుతున్నాడు. భయపడకుండా ధైర్యంగా నిలిచాడు. ఎవరు మాట్లాడుతున్నాడు? ఏలియా వెంట పరిగెత్తుకొని వెళ్ళాడట. నేను పోయి నా తల్లిదండ్రులు ముద్దు పెట్టుకుని తిరిగి వచ్చి నిన్ను వెంబడిస్తానని చెప్పాడు. కనుక దుప్పటి వేయబడిన వెంటనే ఒక సైన్, ఒక అండర్స్టాండింగ్ ఏంటంటే ఫాలో మీ, నన్ను వెంబడించవయ్యా అని. యేసుక్రీస్తు ప్రభు భూమి మీద నివసించిన కాలంలో 3.5 సంవత్సరాల పరిచర్యలో, బోధకుడా నువ్వు ఎక్కడుంటున్నావు అంటే మీరు వచ్చి చూడండి అని అన్నాడు. యోహాను సువార్తలో ప్రారంభ అధ్యాయంలోనే బాప్తిస్మం ఇచ్చి యోహాను ఆయన వెంబడించండి అన్నాడు. నేను ఆయన పాదముల చెప్పుల వారునైనా విప్పుటకు యోగ్యుడను కాను, మీరు ఆయన వెంబడించండి, మీరు ఆయన వెంబడించండి అన్నాడు. యోహాను శిష్యులు ఆ దినం నుండి యేసును వెంబడించారండి. కనుక యేసును వెంబడించడం చేత కాకపోతే మనం క్రైస్తవులం కాలేం. యేసు ప్రభు బిడ్డలమైన మనం యేసుక్రీస్తు ప్రభువును వెంబడించడం నేర్చుకోవాలి. అందుకనే ఇక్కడ ఎలీషా పరిగెత్తుకొని వెళ్ళాడు. ఏలియా వెంబడి పరిగెత్తాడండి. ఇవాళ నేను 21 సంవత్సరాల సేవా జీవితంలో చూస్తున్నాను, నా వెనక పరిగెత్తి నేను సేవ చేస్తాను బ్రదర్ అనేవాడు కనపడలేదు. నేను నీ వెనక వస్తాను, నీతో కలిసి సేవ చేస్తాను, నేను నీతో ఉంటాను, సువార్త ప్రకటిస్తాను అనేవాళ్ళు నో సింగిల్ అప్లికేషన్ ఈవెన్ టుడే. కొన్ని సంవత్సరాలుగా నేను యాడ్ ఇస్తూ వచ్చాను, నాతో కలిసి పనిచేయడానికి ముందుకు రండి అని. యాటిట్యూడ్స్ చూసి బెదిరిపోయి వెనక్కి వెళ్ళిపోతున్నాను. కనుక ప్రాఫిటబుల్ మోటివ్తో మినిస్ట్రీలో లేము అనేది అర్థమైనప్పుడు అనేక మంది వెనక్కి వెళ్ళిపోయారు. సోదరుడా, సోదరి, వాక్యంలో మనం చూస్తున్నాం, నేను వెళ్ళి తల్లిదండ్రులు ముద్దు పెట్టుకుని వచ్చి నిన్ను వెంబడిస్తాను. తల్లి తండ్రిని ముద్దు పెట్టుకుని రావటం ఏమిటి అవసరం? ముదిమి యందు నీ తల్లిని నిర్లక్ష్యం చేయొద్దన్నాడు. కనుక పేరెంట్స్ని ముద్దు పెట్టుకుని అన్నప్పుడు వేరొకరికి అప్పగించి రావటం, వారి కేర్, వారి సంరక్షణ తీసుకోవటం. ఎలీషా పెద్దవాడు అయిపోయాడు, అరక దున్నుతున్నాడు అంటే పెద్దవాడు కదా. అతడు తన తల్లిని గురించి తండ్రిని గురించి ఆలోచిస్తున్నాడు దేవుడు అతను పిలిచినప్పుడు. ఇట్స్ ఎ గుడ్ సైన్. ఏలియా అన్నాడు, నా వలన నీకు నిర్బంధం ఏమీ లేదు, నువ్వు వెళ్ళొచ్చు అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము తల్లిదండ్రులను గౌరవించాలి, సన్మానించాలని చెబుతుంది. దానికి భిన్నంగా దేవుని వాక్యం కొంచెం కూడా ఎన్నడూ సాక్ష్యం చెప్పదు. దానికి భిన్నంగా ఇంకా దేవుని వాక్యం సాక్ష్యం చెప్పదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి వాక్యాన్ని గుర్తెరగండి. ఈ రాత్రి అర్థం చేసుకోండి. ఏలియాను ఎలీషా వెంబడించడానికి ఒక బాధ్యతను అప్పగించి రావడానికి వెళ్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభు
సిలువకు వెళుతున్న సందర్భంలో ఆయన తల్లి అయిన మరియను యోహానుకు అప్పగించాడు. ఇదిగో నీ తల్లి అని అప్పగించాడు. 15 సంవత్సరాలు యేసు ప్రభు సిలువ మరణం తర్వాత మరియ గారు బతికారు. ఆ 15 సంవత్సరాలు కూడా యోహాను ఆమెను హత్తుకొని తన ఇంట చేర్చుకుని ఉన్నాడు. ఆ తల్లిని తన తల్లిగా భావించి తన ఇంట చేర్చుకున్నాడు. మరియ చనిపోయిన తరువాతే అతడు పరిచర్యలోకి వెళ్ళాడు. చరిత్ర సాక్ష్యం చెబుతోంది. కనుక తల్లిదండ్రుల బాధ్యత ఎలీషా విస్మరించాల. చాలా మంది సేవ పేరిట తల్లిదండ్రులను విస్మరిస్తారు, సేవ పేరిట భార్యను విస్మరిస్తారు, సేవ పేరిట బిడ్డలను విస్మరిస్తారు. అది సరైన విధానం కాదు. సేవకు బిడ్డలు ఆటంకంగా కాకూడదు, సేవకు భార్య ఆటంకం కాకూడదు, సేవకు తల్లిదండ్రులు ఆటంకంగా కాకుండా చూసుకోవటం లాయల్టీ. అది కుటుంబం యొక్క బాధ్యత. కుటుంబ బాధ్యత ఏంటంటే ఒక దేవుని సేవకుడు సేవకు వెళ్తున్నప్పుడు భార్య అతన్ని సిద్ధపరిచి పంపించగలగాలి, వచ్చినప్పుడు పరిచర్య చేయగలగాలి. అది సేవకురాలి బాధ్యత. సేవకుని పిల్లలు సేవకునికి సపోర్ట్గా ఉండాలి, హర్డిల్గా ఉండకూడదు. అలాగే సేవకుడు దేవుని సేవ పేరిట బిడ్డలను నిర్లక్ష్యం చేయకూడదు. ఈ హార్మనీ మెయింటైన్ చేసుకోవటం రావటమే తిమోతికి పౌలు గారు రాస్తూ చెప్పాడు, అధ్యక్ష పదవి ఆశిస్తున్నాడు అని, దొడ్డ పదవి ఆశిస్తున్నాడు అని. సంఘాధ్యక్షుడిగా ఉన్నవాడు, పాస్టర్గా ఉన్నవాడు, బిషప్గా ఉన్నవాడు సంఘాన్ని ఏలేటువంటి అర్హత ఉండాలి అనగా కుటుంబాన్ని ఏలువాడై ఉండాలి. హీ మస్ట్ ఫుల్ఫిల్ ఆల్ ద రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ద ఫ్యామిలీ బికాజ్ ఇట్ వాస్ గివెన్ బై గాడ్ హిమ్సెల్ఫ్. దేవుని చేత అనుగ్రహించబడిన కుటుంబం యొక్క బాధ్యతలను నిర్వర్తించిన వాడే నిజమైనటువంటి సేవకుడు. సేవ పేరిట కుటుంబాన్ని విస్మరించి పారిపోయిన వాడు కాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఎలీషా తన తల్లిదండ్రులు ముద్దు పెట్టుకొని వస్తానంటే ఏలియా ఎంకరేజ్డ్ హిమ్. నా వలన నిర్బంధం ఏమీ లేదన్నాడు. ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను, దేవుని సేవకునిగా నీ వలన మరొకరికి నిర్బంధం ఉండకూడదు. యూ షుడ్ నాట్ కంపెల్ ఎనీబడి. నువ్వు ఒకరి మీద రుద్ది ఇది నువ్వు చేయి అని చెప్పడానికి నీకు అధికారం లేదు. యూ మస్ట్ గివ్ అన్ అప్పీల్ టు దెమ్. దే షుడ్ యాక్సెప్ట్ ఆన్ దేర్ ఓన్. వారంతటా వారు అంగీకరించాల్సిందే తప్ప నువ్వు కంపెల్ చేయటానికి, నువ్వు బలవంతం చేయటానికి నువ్వు సరిపో. ఒక దైవ సేవకుని యొక్క లిమిటేషన్స్ దైవ సేవకునికి ఖచ్చితంగా ఉన్నాయి. ఇది గుర్తెరగకపోతే సమాజంలో హానికరమైన పరిస్థితులు ఉంటాయి. కనుక తల్లిని తండ్రిని సన్మానించాలనేటువంటి ఎలీషా యొక్క ప్రయత్నం అభినందనీయం. నా వల్ల నీకు నిర్బంధం లేదని చెప్పాడు. అందుకు అతను విడిచి వెళ్ళి కాడి ఎడ్లను తీసి వధించి వాటి మాంసాన్ని గొర్తెనొగళ్ళ చేత వంట చేసి జనులకు వడ్డించెను. వారు భోజనం చేసిన తర్వాత అతడు లేచి ఏలియా వెంబడి వెళ్ళి అతనికి ఉపచారము చేయించు ఉండెను. ఇట్స్ వండర్ఫుల్ స్టేట్మెంట్. ఎలీషా ఏలియాకు ఉపచారము చేయించు ఉండెను. మీకు విషయం తెలుసునా, ఏలియా చేసిన అద్భుతాల కంటే రెట్టింపు అద్భుతాలు ఎలీషా చేశాడు. ఎలీషా ఏలియా దగ్గర మినిస్ట్రీ నేర్చుకున్నాడు. ఇవాళ ప్రాక్టికల్ ట్రైనింగ్ ఎక్కడుందండి? ఎవరి కాళ్ళే ఒక బైబిల్ కళాశాలలో ఒక డిగ్రీ తీసుకోవటం, ఒక చిన్న గుడి పెట్టడం, అక్కడ ఆరాధన ప్రారంభించడం. శిష్యరికం చేసిన అనుభవం ఎక్కడా కనపడటం లేదు. ఒక సేవకుని కింద ఒక సంఘంలో ఒక సంఘ పరిచర్యలో ఉండి అంత్యొకయ్యలో శిష్యులు సేవార్థం పంపించబడినట్టు ఉండేటువంటి ప్రక్రియ ఇప్పుడు లేదు, కనబడటం లేదు. ఇది చాలా అవసరం క్రైస్తవ్యానికి. ఎలీషా ఏలియాకు ఉపచారము చేయుచు ఉండెను. ఎలీషా ఏలియాకు ఉపచారము చేయుచు ఉండెను. సోదరుడా సోదరి, ఉపచారము చేయుట మార్క్స్ వార్త 10వ అధ్యాయం 45వ వచనంలో పరిచర్య చేయుటకు యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు. పరిచర్య చేయటానికి వచ్చాడు, ఉపచారం చేయటానికి వచ్చాడు. యోహాను సువార్త 12వ అధ్యాయంలో మార్త మాట్లాడకుండా ఉపచారము చేయుచుండెను. క్రైస్తవుడు ఉపచారకుడు. ఉపచారము చేయకుండా క్రైస్తవుడుగా ఒక వ్యక్తి మన్నలేడు, సేవకుడిగా ఒక వ్యక్తి మన్నలేడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవ్రీ వన్ మస్ట్ బి ఎ స్టీవర్డ్. ప్రతివాడు పరిచారకుడిగా ఉండాలి. నాయకుడు ఎవరో తెలిసినా నిజమైన పరిచారకుడే నిజమైన నాయకుడిగా మారతాడు.
ఎలీషా బికేమ్ ఎ లీడర్. హౌ? ఎట్లా? మొదట పరిచారకుడు. యెహోషువ నాయకుడయ్యాడు. ఎప్పుడు? మోషేకి పరిచారకుడు యెహోషువ. మోషేకి పరిచారకుడు యెహోషువ. కాబట్టి యెహోషువ మోషే తర్వాత జాషువా అంటారు, ఆయన నాయకుడయ్యాడు. మనం నాయకులు అవటానికి ఇష్టపడతాం, కానీ పరిచర్య చేయటానికి ఇష్టపడం. నీ పైన దేవుడు ఉంచిన వ్యక్తికి నువ్వు పరిచారకుడిగా ఉండాలి. నీకు ఇచ్చిన సంఘానికి నువ్వు పరిచారకుడిగా ఉండాలి. పరిచారకునిగా ఉండి నువ్వు సంపాదించాలి ప్రజల్ని. పరిచారకుడిగా నేర్చుకోవాలి, పరిచర్య చేయటం నేర్చుకోవాలి. ఈ తరం వాళ్ళకి గత తరం వాళ్ళం పరిచర్య చేయటం నేర్పటంలో వైఫల్యం చెందాం. క్రైస్తవ్యం ఫెయిల్ అయిపోయింది. ఉపచారం చేయండి, పరిచర్య చేయండి అంటే ఎవరికి ఇష్టం లేదు. అందరూ మీరు చూడండి, ఇప్పుడు స్మాల్ బాయ్స్ అండ్ గర్ల్స్ వచ్చి చర్చిలో పెద్దవాళ్ళు నుంచుని ఉంటే కూడా చక్కగా కుర్చీలో కూర్చుండిపోతున్నారు. చెప్పులు ఎక్కడ పడితే అక్కడ విసిరేస్తారు సంఘాల్లో. ఒక చోట కూర్చేవారు లేరు. టాయిలెట్స్ కడిగేవాడు ఉండడు, చర్చి శుభ్రం చేసేవాడు ఉండడు. వస్తారు, కూర్చుంటారు, చందేస్తారు, వెళ్ళిపోతారు. వంటల్లో సహకరించేవారు దొరకరు. సిక్ పీపుల్కి పరిచయం చేసేవాళ్ళు సంఘాల్లో లేరు. జీరో. షేమ్ ఆన్ ఇట్. సిగ్గుకరం. క్రైస్తవులు మనం చాలా తేటగా పరిచర్య మీదే మనం మాట్లాడతాం, ఉపచారం మీద మాట్లాడతాం, మంచి సమరాన్ని గురించి చెబుతాం, కానీ ఎన్నడూ అలా ప్రవర్తించం, అలా పని చేయం. విత్ ఇన్ ద చర్చిలో సిక్ పీపుల్ కూడా విజిట్ చేయడానికి కూడా ఖాళీ లేని స్థితిలో ఉన్నాం మనం. ఆలోచన చేసుకోవాలి. ఉపచారము చేయటం నేర్చుకోవాలి. అదే ప్రథమమైన మెట్టు. ఆశీర్వదించబడటానికి ప్రథమ మెట్టు ఉపచారం. నాయకత్వానికి ప్రథమ మెట్టు ఉపచారము, పరిచర్య. ఇవాళ అది నేర్పించలేకపోతున్నా. సోదరుడా, సోదరి, ప్రభువు మనల్ని ఆయన పని కొరకు ఏర్పాటు చేసుకున్నాడు. ఆనాడు ఎలీషాను ఏర్పాటు చేసుకున్నాడు, ఈనాడు నిన్ను ఏర్పాటు చేసుకుంటున్నాడు, నన్ను ఏర్పాటు చేసుకుంటున్నాడు. ఎప్పుడు? పరిచారకులంగా ఉండి మనం ఆశీర్వదించబడాలి. ఈ రాత్రికాలం వాక్య భాగానికి ఎపిసోడ్ సహకారి ఎవరు లేరు. రేపటి వాక్య ధ్యానం నుండి మాసాంతం వరకు కూడా లేరు. ప్రార్థన చేయమని నేను మనవి చేస్తూ ఉన్నాను. యేసే పరిష్కారం పరిచర్య మార్చి 17వ తారీఖునకు 4000 ఎపిసోడ్స్ పూర్తవుతాయి కనుక వీటి లోపట ఒక మంచి కార్యక్రమం ఏదైనా చేపట్టాలని ఆశ కలిగి ఉన్నాం. ప్రార్థించండి. మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య భాగమును రాజులు మొదటి గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే యేసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రభువా, మీకు వందనాలు. వాక్యము విన్న బిడ్డలను దీవించండి. ఈ రాత్రి ఎపిసోడ్ సహకాలను ప్రేరణ ఇచ్చి పంపండి. మీకు తప్ప మేము ఎవ్వరికి మొరపెట్టడం లేదు, ఎవరిని కూడా ఆయన మనుషులను ఆశ్రయించడం లేదు. మీరే మాకు ఆశ్రయం. సహాయం చేయండి ప్రభు. పరిచర్య నాకు నేర్పండి, మాకు నేర్పండి. యేసు ప్రభు ద్వారా అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక.